కడతలేరు, కాలేజీలు కూడా దివాలా తీసినాయి. మేము ఎట్లా బతకాలి సార్? ఫీజు కట్టాలా? మరి ఫీజు కడతలేవు, టీసీ ఇస్తాం, మేము ఇస్తామని. ఫర్దర్ చదవలేక ఉద్యోగాలకు అప్లై చేద్దామంటే సర్టిఫికేట్ ఇసుకపోయి 15 లక్షల దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు మధ్యలో ఉండరు, చదువుకొని సర్టిఫికేట్ ఇసుకపోయి. ఇలా ఉన్నటువంటి పేదలు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళందరికీ కూడా ఇలా కాలేజీలో చదువుతామంటే కాలేజీలో అడ్మిషన్ ఇస్తలేరు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, తమాషా చేస్తున్నారు. బకాయిలు ఇవ్వరు, కొత్త జీవో తెచ్చారు. ఏం తెచ్చినంటే మీ అకౌంట్లో పైసలు వేస్తారంట, పొరపాటున మీరు అకౌంట్లో కట్టకపోతే మిమ్మల్ని రికవరీ కింద పెట్టి మిమ్మల్ని జైల్లో పంపుతారంట. రెవెన్యూ రికవరీ కింద ఎవరి మీద ఉండే గతంలో అంటే దావుద్ ఇబ్రాహిం చూసినా? దావుద్ ఇబ్రాహిం తెలుసా? దావుద్ ఇబ్రాహిం, తర్వాత విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ 30,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎగ్గొట్టిన దేశం విడిచిపోయిన వాళ్ళ మీద పెట్టినారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ విద్యార్థుల మీద పెడతారంట. మళ్ళీ జీవో క్యాన్సల్ చేసి మళ్ళీ జీవో దాదాపు 10 లక్షల 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పి కోర్టు చెప్పింది. 2 రోజులు టైం తీసుకున్నారు, తర్జన భర్జన చేస్తున్నారు. మరి 10,000 కోట్లు పెద్ద లెక్క కాదు ప్రభుత్వానికి. 1,00,000 కోట్లు పెట్టి మూసి ప్రచారం చేస్తున్నారు, ఇంకా 1,00,000 కోట్లు పెట్టి ఇంకా వేయేస్తున్నారు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టింది. ఎవరో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వస్తే 100 కోట్లు ఖర్చు పెట్టింది. లెక్కలేవు. వేములవాడలో భోజనం చేస్తే ఒక్కొక్క భోజనానికి 1,00,000 రూపాయలంట. ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన భోజనానికి 1,00,000 రూపాయలంట. 1,00,000 రూపాయలు ఏముంటారు? పై బంగారం తింటారా? ఇట్లా తులం బంగారం వస్తుంది. ఒక్కొక్కటి తులం బంగారం మెక్కితే కూడా మిగులుతాయి పైసలు. 1,10,000, 1,20,000 అంట. అంటే వాళ్ళ భోజనాలకు పైసలు ఉన్నాయి, వాళ్ళ విలాసాలకు పైసలు ఉన్నాయి, అందాల భావనలకు అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయి. పేదవాళ్ళ విద్యార్థులకు మాత్రం డబ్బులు లేవంట. కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ ఫోన్ చేస్తున్నారు, అన్న వాళ్ళు లేదన్నా మనమే సోషల్ మీడియా క్రియేట్ చేద్దాం. అక్కడ ఎవరో ఢిల్లీలో కాక్రోచ్ గీక్రోచ్ పెట్టిన చూడు, ఊపుతున్నాడు అంతా. అట్లా మనం కూడా ఇక్కడ ఒకటి పెడదాము. ఏమో మన వార్తలు మనం చూసుకుందాం, మన రెవల్యూషన్ మనం చేద్దాం. ఏ ప్రభుత్వం వచ్చినా పేద విద్యార్థులకు చదివే చెప్పిస్తలేదంటే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఇలా అందరు కూడా ఆక్రోషంగా ఉన్నారు. కనుక ఇలా మీరందరికి వచ్చిరంటే మీరు చరిత్ర రాసుకోవచ్చు. మీరు పెద్దగా కలెక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఏమైనా కూడా అరే పేద విద్యార్థుల గురించి ఒకరోజు వచ్చి వర్షం పడ్డా అమరవీర సుభాన్ దగ్గర నేను కూర్చున్నా, వర్షం పడ్డా పిడుగులు పడ్డా నా పేదవాళ్ళ గురించి ఈ గవర్నమెంట్ చేస్తున్న దాని మీద వ్యతిరేకంగా వచ్చి నేను కొట్లాడినా అని చెప్పి చరిత్రలు రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇలా భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, శ్రీకాంత్ చారి పేరు ఎందుకు తలుచుకుంటాం? వాళ్ళు దేశం గురించి, రాష్ట్రం గురించి, ప్రజల గురించి పోరాటం చేసేది కనుక గొప్ప చరిత్ర అది. ఎంత స్టేట్ ర్యాంక్ వచ్చినా మీ ముందర తక్కువనే. ఎందుకంటే మీరు చదువుకుంటూ ఒకరి పేద విద్యార్థులకు సాయం చేయడానికి త్యాగం చేసి వచ్చి ఎండలో నిలబడ్డారు, వర్షంలో నడిచిండ్రు, ఇంకా ఏదైనా భయపడకుండా నిలబడ్డారు. కనుక మనం అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. ఎవరు అడగలేదు అనుకో అమ్మ కూడా అన్నం పెట్టదు. అమ్మ కూడా ఆకలైంది, కనిపించింది అనుకుంటారు. కనుక ఇవాళ ప్రభుత్వానికి తెలియజేయడానికి మనం చాలా రోజుల నుంచి తల్లాడుతున్నాం. ఇక వాళ్ళు వినకపోతే ఒకవేళ రేపు బకాయిలు చెల్లించకుండా కాలేజీ యజమానులు ఒప్పించి బెదిరించి తుపాకు పెట్టి నేను కాలుస్తాం బిడ్డ సర్టిఫికేట్ అంటే కాదు. ఆడ కూడా 2 లక్షల మందికి జీతాలు ఇవ్వాలి, డ్రైవర్లకు ఇవ్వాలి, ప్రొఫెసర్లకు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు కట్టుకోవాలి, కాలేజీ ఫీజులు చేయాలి. కొత్త అడ్మిషన్లలో పాత పద్ధతి ప్రకారం అడ్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ పద్ధతి తీసుకోవాలి. లేనట్లయితే మనకు వ్యతిరేకంగా ఏం చేసినా ఎట్టి పరిస్థితిలో ఊరుకోవద్దు. మన అందరం కూడా గట్టిగా సంఘటితంగా పోరాటం చేయాలని చెప్పి మరి వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మరి ఇక్కడ వచ్చి నిలబడి వింటున్నారో భవిష్యత్తులో విన్న వాళ్ళందరూ కూడా గొప్ప నాయకులు అవుతారు, గొప్ప సంఘ సంస్కర్తలు అవుతారు, గొప్ప చరిత్రలో మీ తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చే వాళ్ళు అవుతారు. సమాజ స్ఫూర్ణ మన గురించి మనం బతికితే గొప్ప కాదు, మన గురించి మనం బతికే గొప్ప కాదు, ఇతరుల గురించి బతకడం చాలా గొప్ప, ఇతరుల గురించి బతకడం గొప్ప. కనుక ఇంట్లో కూడా 10 మంది ఉంటే 10 మందిలో 5-6 మంది మంచిగా ఉంటారు, 5-6 మంది అక్కడక్కడ తిరుగుతుంటారు, అక్కడక్కడ తిరిగి ఇంట ఇన్నారు కొంతమంది. కనుక ఇలా మనం వచ్చినాం, పేద విద్యార్థులు త్యాగం చేసి గవర్నమెంట్లో తెలియడానికి వచ్చినాం. మరి మనం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోదాం. బకాయిలు చెల్లించి పాత పద్ధతుల్లోనే అందరి విద్యార్థులకు చదువు చెప్పించే బాధ్యత ప్రభుత్వాన్ని. మరి అలా దేశంలోనే నెంబర్ 1 స్థాయికి గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం.
ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోకుండా ఇక్కడనే ఎంతో చేసుకున్నాం. అనేక ఇండస్ట్రీస్ గూగుల్ లాంటి కంపెనీలు వచ్చినాయి. భవిష్యత్తులో ఇండియాలోనే నెంబర్ 1 హైదరాబాద్ ఉద్యోగాలకు అన్నిటికీ. కనుక మీరందరూ కూడా మరి నిరసనలు తెలిపి నిరసన కార్యక్రమాలు పాల్గొని ఒకవేళ ఈ 2-3 రోజుల్లో ఈ ప్రభుత్వం ఇట్లా ముందుకు రాకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మనం కార్యక్రమం నిర్వహించి మనం అనుకున్నది సాధించాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ మరి పెండింగ్ బకాయిలు వెంటనే ఫీజు రియంబర్స్ వెంటనే పాత పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వెంటనే పేద విద్యార్థులకు అక్షరగా గవర్నమెంట్ వెంటనే కాలేజ్ యజమానులతో మాట్లాడి సర్టిఫికేట్స్ వెంటనే పాత పద్ధతిలోనే ఫీజు రాష్ట్రంలో 10,000 కోట్ల బకాయిలు పెండింగ్ ఉండటంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈరోజు కాలేజ్ యాజమాన్యాల కోర్టు కేసులు మరి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో 14 లక్షల మంది విద్యార్థులు నలిగిపోతూ ఉన్నారు. ఈరోజు జియో నెంబర్ 9 కోర్టు పరిధిలో ఉంది, స్టే ఉంది. మరి ఒక పక్కన కౌన్సిలింగ్ కొనసాగుతూ ఉంది. మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు అవుతున్నట్ట లేనట్ట దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి 14 లక్షల మంది విద్యార్థులు అయోమయానికి గురవుతూ ఉన్నారు. ఈరోజు ఉన్నతమైన విద్యకు విద్యార్థులు దూరమవుతూ ఉన్నారు. దాదాపు ప్రతి ఏటా వాళ్ళకి స్కాలర్షిప్ల బకాయిలు రాకపోవడంతో మరి సర్టిఫికెట్లు ఆగిపోవడంతో 2,50,000 మంది డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. 4 లక్షల మంది ఉన్నత విద్యకు దూరం అవుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జియో నెంబర్ 9 తీశారు. జియో నెంబర్ 9 తీసి ఈరోజు విద్యార్థుల అకౌంట్లో నిధులు జమ చేస్తారంట. వాళ్ళు వారం రోజుల లోపల కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తారంట. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయడానికి ఇదేమన్నా రాష్ట్ర ప్రభుత్వ స్కీమా లేకపోతే ప్రైవేట్